నీట్ 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మనం నీట్ 2026 డిఫికల్టీ అనాలిసిస్, ఎక్సెప్టెడ్ కట్ ఆఫ్ ఏంటి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్, గవర్నమెంట్ కాలేజ్ ఛాన్సెస్, ప్రైవేట్ ఎంబీబీఎస్ ఆపర్చునిటీస్, ఎయిమ్స్ సేఫ్ స్కోర్. సో మనం ఎగ్జామ్ ఓవర్ రివ్యూ చూసుకుంటే నీట్ ఎగ్జామ్ అనేది May 3, 2026 కండక్ట్ చేయడం అయింది. సో టోటల్ మార్క్స్ వచ్చేసి బయాలజీకి 360, అంటే బాటనీ జువాలజీకి 360, ఫిజిక్స్కి 180, కెమిస్ట్రీకి 180, టోటల్ 720 మార్క్స్. అయితే ఈ ఇయర్ వచ్చేసి 20 lakh ప్లస్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎగ్జామ్ రాశారు. అంటే దగ్గర మోర్ దెన్ 22 lakhs పైనే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనేవి రాశారు. అయితే ఈసారి బయాలజీ పేపర్ అనేది ఈజీ సైడ్ ఉండడం వల్ల ఫిజిక్స్ మోడరేట్, కెమిస్ట్రీ మేనేజబుల్గా పేపర్ అనేది వచ్చింది. కాబట్టి బయాలజీ ఈజీ కాబట్టి కట్ ఆఫ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనమాట. ఈసారి టాప్ స్కోర్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి 680+ రేంజ్లో ఉండొచ్చు. ఎందుకంటే 650+ స్కోర్ చేసిన స్టూడెంట్స్కి కూడా టాప్ కాలేజెస్లో ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అయితే 700 నుంచి 650 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆల్ ఇండియన్ ర్యాంక్స్లో 1 to 70 ర్యాంక్స్ మిడిల్లో ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ రేంజ్లో స్టూడెంట్స్కి ఎక్కువగా ఎయిమ్స్, టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 649 నుంచి 600 మార్క్స్ వచ్చే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ ఏంటిదంటే ఆల్ ఇండియన్ ర్యాంక్లో 71 to 1200 మధ్యలో ర్యాంక్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా గవర్నమెంట్ ఎంబీబీఎస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. స్టేట్ కోటాలో కూడా మంచి కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 599 to 550 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 1300 to 11,000 మిడిల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ర్యాంక్ అనేది ఈ రేంజ్లో స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్కి ఛాన్సెస్ ఉన్నాయి, సెమీ గవర్నమెంట్ కాలేజెస్కి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అయితే 549 నుంచి 500 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 11,000 నుంచి 39,500 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మార్క్స్తో ప్రైవేట్ ఎంబీబీఎస్లో ఛాన్సెస్ ఉంటాయి. కేటగిరీని బట్టి గవర్నమెంట్ కాలేజెస్లో కూడా సీట్స్ రావచ్చు. నెక్స్ట్ 499 నుంచి 450 మార్క్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 39,500 నుంచి 70,000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి ఆప్షన్స్ వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఆయుష్ కోర్సెస్, డెంటల్ అండ్ అలైడ్ హెల్త్ కోర్సెస్ అనేవి వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మాకు 450 కన్నా తక్కువ వచ్చిందంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి BAMS, BHMS, BSc నర్సింగ్, BPT, ఎంబీబీఎస్, అబ్రాడ్ ఆప్షన్స్, ఎంబీబీఎస్లో కూడా అబ్రాడ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మెడికల్ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు టెన్షన్ తీసుకోకండి 450 తక్కువ వస్తే. అయితే ఈసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ కేటగిరీకి 144+ మార్క్స్ అనుకోవచ్చు. SC, ST, OBC వాళ్ళకి 113+. కానీ ఒకటి, ఇవి కేవలం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్స్ మాత్రమే, గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్కి కట్ ఆఫ్స్ అయితే ఇవి కాదు. అండ్ టై బ్రేకింగ్ రూల్, ఒకవేళ ఇద్దరికి ఒకటే మార్క్స్ వచ్చి టై అయితే కనుక వాళ్ళకి ర్యాంక్ ఎలా ఇస్తారు అనేది ఈ టై బ్రేకింగ్ రూల్లో చూద్దాం. సేమ్ మార్క్స్ వస్తే బయాలజీ మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కెమిస్ట్రీ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్ అండ్ ఏజ్ని బట్టి వాళ్ళకి ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఏంటంటే మీరు ఆన్లైన్లో ఆన్సర్కి చూసి స్ట్రెస్ అవ్వకండి, ఫైనల్ ర్యాంక్ మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే అఫీషియల్గా NTA కీ రిలీజ్ చేసిన కాంపిటీషన్, నెంబర్ ఆఫ్ టాపర్స్, స్టేట్ కౌన్సిలింగ్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. అయితే ఓవరాల్గా ఏంటంటే బయాలజీ అనేది ఈజీ కాబట్టి కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. 600+ వస్తే ఎక్సలెంట్ స్కోర్, 650 వచ్చినంటే టాప్ కాలేజెస్కి స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉంటాయి. 500 బిలో కూడా మెడికల్ ఫీల్డ్లో చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. సో హోప్ లూజ్ కాకండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.